ఆదిత్య, బాధగా ఉందా? ఎంత ఏడుస్తావో ఏడ్చేసి, ఎంత బాధ తట్టుకుంటావో మొత్తం ఇప్పుడే బాధపడు. కానీ కళ్ళు తుడుచుకునేటప్పుడు నీ కంటి నీటిని ఎప్పుడు చూడకూడదు అనుకున్న అత్తమ్మని ఒక్కసారి తలుచుకో. ఎటు చూసిన మా అమ్మ జ్ఞాపకాలే. చీకట్లో పడిపోయినట్టుంది. ఈ బాధ ఎలా తట్టుకోవాలో తెలియట్లేదు. అదే చీకట్లోంచి 9 నెలలు నిన్ను మోసి కని వెలుగులోకి తెచ్చింది అత్తమ్మ. అప్పుడు లేని బాధ, భయం ఇప్పుడెందుకు? ప్లీజ్ ఆదిత్య, నువ్వు ఏడ్చి అత్తమ్మ ఇచ్చిన ధైర్యాన్ని దూరం చేయకు. అవును, నీ కోపం వచ్చినా ఇదే నిజం. ప్రేమని చూపించడం కంటే ప్రేమని పొందడంలోనే నిజమైన ప్రేమ ఉంది. అలాంటి ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ ఆ ప్రేమ నాకు అత్తమ్మ దగ్గర దొరికింది. ఇప్పుడు అత్తమ్మ మన మధ్య లేకుండొచ్చు, కానీ తనిచ్చిన ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇంక నీ ఇష్టం. సరే, భోంచేద్దాం పద. మనకెంతో ఇష్టమైన బొమ్మని ఎవరైనా లాక్కుంటేనే ఏడ్పొస్తుంది. అలాంటిది నీకు మీ అమ్మ దూరమైంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అలా అని నువ్వు తినకుండా ఉండి అత్తమ్మని ఇంకా బాధ పెట్టకు. ప్లీజ్ ఆదిత్య, అమ్మ మన కంటికి దూరమైంది కానీ మనసుకు కాదు. సీత, మా అమ్మ, షీ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఐ హావ్ ఎవర్ సీన్. ఎప్పుడైనా లైఫ్లో తనే బాధపడింది, కానీ ఆ బాధ నాకు ఎప్పుడు తెలియనియలేదు. ఒంటరిగా నన్ను ధైర్యంగా పెంచింది. నీకు విషయం తెలుసా? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఈ సృష్టిలో దేవుడికి కూడా లేని గొప్ప వరం ఏంటో తెలుసా? అమ్మ. ఆ దేవుడు కూడా నన్ను మోసం చేసి మా అమ్మని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ప్లీజ్ ఆదిత్య, ఏడవకు. ఆదిత్య, సీత చెప్పు. వివేక్ నాకు అంతా చెప్పాడు. ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్ ఆదిత్య. ఇలాంటి హార్డ్ టైమ్స్లో నేను నీ పక్కనే ఉండాల్సింది పోయి పిచ్చి దానిలా కెరియర్ అంటూ వెళ్ళిపోయాను. నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను. నన్ను క్షమించు ప్లీజ్. అది యూ మస్ట్ బి సీత, రైట్? వివేక్ నీ గురించి చాలా చెప్పాడు. ఇప్పటిదాకా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఆదిత్యాన్ని నేను చూసుకుంటాను. అసలేంటి మహి ఇదంతా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? కాదని వెళ్ళిపోయావుగా. అవును, వెళ్ళిపోయాను. ఇప్పుడే నీ వాల్యూ అర్థమైంది. ఐఎమ్ సారీ ఆదిత్య. సీత, బ్యాగ్ ఏంటి? ఎన్ని రోజులున్నా సొంత వాళ్ళు రాగానే ఖాళీ చేయాలి కదా. అది ఇల్లైనా మనసైనా. సీత వెయిట్. అయినా నా లైఫ్ ఏమైనా రైల్వే ప్లాట్ఫామా? ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. ప్లీజ్ ఆదిత్య, ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఆ సిచ్యువేషన్లో అలా చేయాల్సి వచ్చింది. నేను చేసింది మిస్టేకే. మనం మళ్ళీ మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం కదా. ఇదే మన ఫోన్లో యాపా? ఇష్టం లేనప్పుడు అన్ఇన్స్టాల్ చేసి, ఇష్టం వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేసి వాడుకోవడానికి. ఎమోషన్స్, ఫీలింగ్స్ మహి.
నేను ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తున్నా ఆదిత్య. ఓహ్, అయితే నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైంది లవ్? ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో ఎగురుతుందా, లేదా అక్కడ నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపించిందా? నేను ఈ పెయిన్ అర్థం చేసుకోగలను. మన పెయిన్ అర్థం చేసుకోవడం అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టి నలుగురికి షేర్ చేయడం కాదు. 4 గోడల మధ్య ఉన్న తోడుగా ఉండడం. మనుషులు మారుతారు కదా ఆదిత్య. ఎస్, ఎగ్జాక్ట్లీ. నా ప్రాబ్లం కూడా అదే మహి. నువ్వు నేల మీద పడే నీళ్ళ లాంటి దానివి. ఎప్పుడెట్ వెళ్తావో నీకే తెలీదు. అడ్డుగోడ కట్టి లైఫ్ లాంగ్ నేను ఆపలేను మహి. ప్లీజ్ ఆదిత్య, ఆ సిచ్యువేషన్ అలా చేయాల్సి వచ్చింది అంతే. ప్లీజ్. లైఫ్లో సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్లోకి నెడుతూనే ఉంటాయి. అప్పుడు మనం తీసుకునే డెసిషన్సే మన క్యారెక్టర్. అప్పుడు ఏమన్నావు నువ్వు? సో కాల్డ్ మదర్ సెంటిమెంటా? తల్లి లేని తను అడుగు తల్లి ప్రేమ గురించి. అయినా మనకేం తెలుస్తుందిలే. కంటికి కనపడే తల్లిదండ్రులు తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్స్లో పడేసి పుణ్యాల కోసం కంటికి కనపడని దేవుడిని పూజిస్తూ ఉంటాం. అలాంటి జనరేషన్లో పుట్టాం మనం. ఆ రోజు నీకు నా బాధ గురించి చెప్పుకున్నాను, రిక్వెస్ట్ చేసుకున్నాను. కానీ నువ్వు నా లైఫ్ వేరే నిలిపోయావు. అయినా నాకు బాధ అనిపించలేదు. కానీ వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నావు, మీ మదర్ డెస్టినీ మారుతుందా అని. ఆ క్షణం నన్నే కాదు, నీ మీద ఉన్న ప్రేమను కూడా చంపేసుకున్నావు మై. నువ్వు మాత్రం నీ దారిని వెళ్ళిపోయావు. కానీ మా అమ్మ నా సంతోషం కోసం తను ఆలోచిస్తూ తను ఏం చేయలేకపోయింది. అప్పుడు వచ్చింది తను, సీత. నా కోసం, మా అమ్మ కోసం. సీత ద గ్రేట్, సింగిల్ టేక్ సీత. తను నటించడానికి మాత్రమే వచ్చింది, కానీ ఆ నటనలో మా అందరికి ప్రేమను పంచింది. మా అమ్మ కోరికలను తీర్చి తనకు ప్రశాంతతనిచ్చింది. నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు, కానీ తన స్వార్థంలో కూడా మా అందరికి ప్రేమను చూపించింది. ఇప్పుడు ఏడ్చేం లాభం మహి? నువ్వు నాదాను అనుకున్నాను, కానీ నువ్వు నీ దగ్గరే ఆగిపోయావు. లవ్ చేయడం చాలా ఈజీ మహి, కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ఐఎమ్ సో సారీ ఆదిత్య, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ప్లీజ్. ఛాన్స్ అండ్ చాయిసెస్ ఎగ్జామ్స్లో మాత్రమే ఉంటాయి మహి. లైఫ్ పెట్టే పరీక్షల్లో పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ మాత్రమే ఉంటాయి. అయినా టైం చూసుకొని ప్రేమించడానికి ఇది జాబ్ కాదు, ప్రేమ. నిజంగా నేను లవ్ చేస్తున్నాను ఆదిత్య. రియల్లీ ఐ లవ్ యూ. ఎవరు కాదన్నారు మహి? నీ దగ్గర ప్రేమ ఉంది, కానీ నాకు కావాల్సిన ప్రేమ లేదు. సీరియస్గా ఒక మాట చెప్పనా? మా అమ్మకు కావాల్సిన ప్రేమ నీ దగ్గర లేదు. ప్రేమ అనేది మాటలో కాదు మహి, ఇచ్చే ప్రయారిటీలో ఉంటుంది. సీరియస్గా చెప్తున్నాను, ఐ స్టిల్ కేర్ అబౌట్ యూ, అంతే, అంతకుమించి ఏం లేదు. అవును, మీ అమ్మ కోరుకున్నట్టు నువ్వేం పెళ్లి చేసుకోలేదు కదా. ఆవిడ కోరికగా నువ్వే నెరవేర్చలేదు. చివరికి నాటకాలు వేసుకునే దాన్ని తీసుకొచ్చి ఆవిడ మోసం చేసావు కదా. అయి తప్ప అనిపించట్లేదా? సీత వెయిట్. సీత వైఫ్ ఆఫ్ ఆదిత్య వర్మ. మా అమ్మకి నచ్చిన కోడలు, మా అమ్మకి ఇంకో కూతురు, ఈ ఇంటికి ఇల్లాలు. తన ప్రేమను మాకిచ్చి మా ప్రేమను తను గెలుచుకుంది. తనే సీత, తన నా భార్య. నువ్వు ఒక్కసారి పట్టుకో, నువ్వు వదిలే అన్నా నేను వదలను. మహాలక్ష్మి, సీత తను ఇప్పుడే కాదు, ఎప్పుడో వెళ్ళిపోయింది. సీత, నాకు చాలా హెడేక్ ఉంది, ఒక కాఫీ తీసుకొస్తావా? మ్,
కాఫీ? థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. అత్తమ్మకి నేను నచ్చానని నన్ను యాక్సెప్ట్ చేసావా, లేదా మాహి వచ్చిందని యాక్సెప్ట్ చేసావా? ముందే చెప్తున్నా, ఇదంతా యాక్టింగ్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. సీత, అమ్మ చివరి క్షణాల్లో కొడుకు నన్ను కాదని నిన్ను పిలిచింది. అప్పుడే నువ్వు నాదాన్ని అయిపోయినావు. ఎక్కువ ఆలోచించకు. హ్మ్. వైఫ్ కనెక్టించడానికి వచ్చి మావాడికి వైఫైలా భలే కనెక్ట్ అయిపోయావుగా. రేయ్, ఏంట్రా? రేయ్, హ్మ్? ఇప్పుడైనా అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, అన్ని విషయాలు తెలుసుకోరా బాబు. అదంతా ఇప్పుడు కాదు, తర్వాత తెలుసుకుందాను. ఓయ్, ఆ. ఏం గుసగుసలాడుతున్నారు? అదే అంటే నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని అడగమంటున్నాడు. హా, సీత, ఇప్పటికైనా చెప్పొచ్చు కదా ఎవరు నువ్వు? అది ఆ, హ్మ్. నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కాలేజ్లో ఆ, నేను అక్కడే ఉన్నా కదా. నువ్వురా. అప్పుడు ఈసీఈలో వనజాక్షి అని ఒక అమ్మాయిని లవ్ చేసావు. తనకి లవ్ లెటర్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేసావు, గుర్తుందా? ఆ, అయితే ఆ, నువ్వు ఆ అమ్మాయి వెనక తిరుగుతుంటే తన పక్కనే ఇంకో అమ్మాయి ఉండేది, తను గుర్తుందా? ఎవరబ్బా? అయినా మా వాడికి గోల్ వేసేటప్పుడు గోల్ కీపర్ తప్ప పక్కన పిల్ల బచ్చ గోల్ కనపడు. సర్లే నువ్వు చెప్పు. అది కాదు, 2 జడలు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఎప్పుడు చేతిలో బుక్స్ పట్టుకొని ఉంటుంది, తను గుర్తుందా? రేయ్, మన ఆయిల్ డబ్బారా. ఆ? అదేరా, నువ్వు ఎప్పుడు వనజాక్షి దగ్గరికి వెళ్ళినా పక్కన జిడ్డు మొహం వేసుకుని ఒక ఆయిల్ డబ్బా ఉంటుందని చెప్తావే, ఆ ఆయిల్ డబ్బారా. ఆయిల్ డబ్బా? ఆ, ఆయిల్ డబ్బారా? హా? హ్మ్. ఛ, రేయ్, అప్పుడు ఆయిల్ డబ్బా, ఇప్పుడు మన సీతారా? అప్పుడు ఇప్పుడు అదే ఆయిల్ డబ్బా, కాకపోతే అప్పుడు పారాషూట్ ఆయిల్, ఇప్పుడు కాస్ట్లీ కొరియన్ ఆయిల్ డబ్బా. అంతే తేడా. ఒరే, నీకు దండరా దూత, చడమింగి ఎలా ఉన్నావు? ఇక్కడ నుంచి పో, నువ్వు వెళ్ళు. సరే వెళ్ళు. సరే, నువ్వు ఎంజాయ్. వెళ్ళరా. సరే, అని పంపించేశా. నువ్వు చెప్పు. అప్పటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ చెప్పడానికి ధైర్యం లేదు. 3rd ఇయర్లో నువ్వు మాహి రిలేషన్షిప్కి వచ్చారని తెలిసింది. అప్పుడే నా లవ్కి ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత మొన్న నువ్వు మాహి కెఫేలో మాట్లాడుకునేది విన్నాను. అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. ఆ, ఏమర్థమైంది? నా లవ్కి పడింది ఫుల్ స్టాప్ కాదు, కామా అని. వచ్చేసా. అంటే ఈ సిచ్యువేషన్ని వాడుకున్నావు అంతేనా? లేదు, నేను ప్రేమిస్తున్న ఆదికి తోడుగా ఉందామని వచ్చా. ప్రేమ కదా, పెట్టడం మాత్రమే తెలుసు, వాడుకోవడం తెలీదు. చిన్నప్పటి నుంచి ఎందుకో ఎవరిని చూసినా ఏదో తెలియని భయం. మేబీ ఒంటరిగా పెరగడం వల్ల అనుకుంటా. నేను ఫీల్ అయిన ఒంటరితనం నువ్వు ఫీల్ అవ్వద్దని అనుకున్నాను. లవ్ యూ సీత, లవ్ యూ సో మచ్.